నామినేటెడ్ నజరానా 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, 1 వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లలో 64 మంది సభ్యులుగా అవకాశం. అంకితభావం, విధేయతకు పెద్దపీట. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులోనే లోపాలు. దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉప ముఖ్యమంత్రి. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు. జెలెన్స్కీతో మరోసారి భేటీలో మోడీ. అల్పపీడనం, అనల్ప ప్రభావం. బంగాళాఖాతం ఉగ్రరూపం. సాగరంలో అసాధారణ పరిస్థితులు. ఈ నైరుతిలో 8 అల్పపీడనాలు. భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం. సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి. సభ్యులుగా విశాఖ డీఐజీ గోపీనాథ్ చెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు. విశ్వవిద్యాలయాలన్నీ ఒకే చట్టం కిందకు. మనిషిని సరైన దారిలో నడిపించేది భయమే. దేవరా ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ. శ్రీలంక కొత్త ప్రధానిగా హర్ని అమరసూర్య నియామకం. బీరూట్పై మళ్లీ దాడి. యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్. హెజ్బొల్లా క్షిపణుల కమాండర్ మృతి. లెబ్నాన్లో 560కి చేరుకున్న మృతుల సంఖ్య. రాములవారి రథానికి నిప్పు. అనంతపురం జిల్లా హనకన్ హాల్లో దుండగుల దుశ్చర్య. సమగ్ర దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశం. పోలీసుల అదుపులో 3 అనుమానితులు. వర్గ విభేదాలతోనే ఈ దుశ్చర్య. నా వ్యాఖ్యలతో అపార్థం క్షమించండి. తమిళ నటుడు కార్తీ. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ నరేందర్. కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న జస్టిస్ నరేందర్. ఎంఎస్ఎంఈలకు హామీ లేకుండా రుణాలు. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పంచాయతీల్లో నగదు రహిత వసూళ్లు 74 చోట్ల జనవరి నుంచి ప్రయోగాత్మకంగా అమలు. 2 రోజుల్లో కొత్త మద్య విధానం. 3736 మద్యం, 340 కళ్ళు దుకాణాలు. హైదరాబాద్, అయోధ్య మధ్య ఇండిగో విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం. అమరావతిలో ఎంఎస్ఎంఈ శిక్షణా కేంద్రం. 250 కోట్ల ఖర్చుతో ప్రతిపాదన. 20 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.